హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2017లో రిలీజ్ అయిన అట్రాక్షన్ అనే ఒక రష్యన్ సైఫై యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒకరోజు సడన్ గా మాస్కో సిటీ మీద ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ క్రాష్ అవుతుంది. అందులో నుంచి బయటకు వచ్చిన ఏలియన్స్ తెలుసో లేదో తెలియకో కానీ మనుషులకి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. అసలు ఈ ఏలియన్స్ కి ఏం కావాలి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ ఏలియన్స్ తో ఎలా డీల్ చేయాలా, వార్ చేద్దామా లేదా ఫ్రెండ్షిప్ చేద్దామా అని ఆలోచిస్తున్న మిలిటరీ ఒక పక్క, ఈ ఏలియన్స్ ని ఎలా అయినా వాళ్ళ భూమికి తిరిగి పంపించేవాలని హీరోయిన్ ఒక పక్క. వార్, డిస్ట్రక్షన్ వీటన్నిటికీ మధ్య కొంత రొమాన్స్ అని ఈ సినిమా స్టోరీ లైన్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ ఏలియన్స్ మంచి వాళ్ళ లేదా చెడ్డ వాళ్ళ, ఈ ఇన్వేషన్ కి వెనుకున్న రీజన్ ఏంటి, ఇదే ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసిద్దాం. మూవీ స్టార్టింగ్ లో మనకి మెయిన్ క్యారెక్టర్ యూలియాని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన వాయిస్ ఓవర్ తో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. నా చిన్నప్పుడు నేను మా అమ్మ కలిసి నైట్ స్కై ని చూస్తూ ఉండేవాళ్ళం. మనం ఈ యూనివర్స్ లో ఒంటరి కాదు, ఆ స్టార్స్ అన్ని మనల్ని కాపాడి ఏంజల్స్ యొక్క కళ్ళు అని అనుకునేవాళ్ళం. కానీ మా అమ్మ హెల్త్ బాగాలేకపోతే ఏ ఏంజల్ మాకు హెల్ప్ చేయలేదు. అప్పుడే నాకు అర్థమైంది అక్కడ ఏమీ లేదని, కేవలం సైలెన్స్, ఎంప్టీనెస్ అండ్ కోల్డ్ మాత్రమే ఉన్నాయి అని హీరోయిన్ చెప్తుంది. ఈ డైలాగ్ తోనే మనకి యూలియాకి లైఫ్ మీద లేదా ఈ వరల్డ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో యూలియా క్లాస్ లో ఉంటుంది. క్లాస్ లో టీచర్ ఆ రోజు రాత్రి రాబోయే ఒక యూనిక్ మీటియర్ షవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అతను హిస్టరీలో చాలా వరకు ప్రజలు మీటియర్ షవర్స్ కి భయపడేవారు, ఈ కాస్మిక్ స్టోన్స్ ని దేవుడి కోపంగా అనుకునేవారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ యూలియా లెక్చర్ పైన అసలు ఫోకస్ చేయకుండా తన బెస్ట్ ఫ్రెండ్ తో తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అతని పేరు ఆర్టియం. చాలా అగ్రెసివ్ ఇంకా పొసెసివ్ టైప్. యూలియా ఫ్రెండ్ అతన్ని ఆల్ఫా రోమియోతో కంపేర్ చేస్తుంది. అంతే అతను చాలా షో ఆఫ్ చేస్తాడు. టీచర్ హీరోయిన్ ని చూసి మీరిద్దరు సైంటిఫిక్ డిబేట్ చేస్తున్నారా అని అడిగితే తను అవును టీచర్ అని చెప్తుంది. క్లాస్ అయిపోయాక హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ కి పార్టీ టికెట్స్ రెండిచ్చి నేను ఇది నీకోసమే తీసుకొచ్చా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్తుంది. సో తను చాలా సపోర్టివ్, క్యారింగ్ ఇంకా మంచి ఫ్రెండ్ అని మనకి తెలుస్తుంది. తరువాత యూలియా ఇంకా ఆర్టియం కలుస్తారు. ఆర్టియం యూలియాని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి వాళ్ళ రిలేషన్షిప్ ఎంత అన్హెల్తీగా ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత యూలియా తన ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్న కొలోనల్ వాలెంటిన్ ఒక హై ర్యాంకింగ్ మిలిటరీ ఆఫీసర్. అతను చాలా స్ట్రిక్ట్. యూలియా ఆ రాత్రి మీటియర్ షవర్ చూడ్డానికి తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అక్కడ చాలా మంది ప్రజలు వస్తారు. పైన రూఫ్ లో గోడలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, చాలా డేంజరస్, అందులోనూ ఒకటి డ్రింక్స్ చేస్తారు. సో నువ్వు వెళ్ళకని అంటాడు. అందుకు మన హీరోయిన్ నేను ఆర్టియంతో వెళ్తానని చెప్పగానే అయితే నువ్వు కన్ఫర్మ్ వెళ్ళకని తనకి స్ట్రిక్ట్ గా చెప్తాడు. దీంతో ఇరిటేట్ అయిన యూలియా తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు అతను ఇలాంటి మీటియర్ షవర్ 50 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది, సో నువ్వు నీ నాన్నకి చెప్పకుండా వచ్చేని ఐడియా ఇస్తాడు. జూలియా వాళ్ళ నాన్న ఇంట్లో లేని టైం చూసి ఆర్టియం వచ్చి తనని బయటికి తీసుకువెళ్తాడు. వాళ్ళతో పాటు చాలా మంది పీపుల్ ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ మీద గ్యాదర్ అయి ఆ మీటియర్ షవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ యూలియా తన బెస్ట్ ఫ్రెండ్ ని కలుస్తుంది. యూలియా మరియు ఆర్టియం ముద్దులు పెట్టుకుంటూ బిజీగా ఉంటారు కనుక హీరోయిన్ ఫ్రెండ్ తన అపార్ట్మెంట్ కీస్ ఇచ్చి ఇక్కడ ఉండడానికి బదులు మీరు ఏదో నా రూమ్ కి వెళ్ళిపోండని చెప్తుంది. సరే అని వీళ్ళు కూడా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని ఒంటరిగా వదిలేసి కిందికి వెళ్తారు. ఇదే సమయంలో ఇప్పుడు మనకి స్పేస్ లో ఒక పెద్ద ఏలియన్ స్పేస్ షిప్ ని చూపిస్తారు. సోలార్ సిస్టమ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద మీటియర్ హిట్ అవ్వడం వల్ల మాల్ ఫంక్షన్ అయి అది డైరెక్షన్ చేంజ్ అయి ఎర్త్ వైపుకి వస్తుంటుంది. కమాండ్ సెంటర్ లో మిలిటరీ వాళ్ళు ఎర్త్ అట్మాస్ఫియర్ లో స్పీడ్ గా ఎంటర్ అవుతున్న ఆ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేస్తారు. ఈ కమాండ్ సెంటర్ లోని యూలియా తండ్రి కూడా ఉంటాడు. వీళ్ళలో ఎవ్వరికీ అది ఏంటని తెలియదు కనుక దీంతో డేంజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని దాన్ని షూట్ చేయడానికి 2 ఇంటర్సెప్టర్ జెట్స్ ని పంపిస్తారు. ఫైటర్ జెట్స్ దాని మీద అటాక్ చేసి మిసైల్స్ ని ఫైర్ చేస్తాయి. ఆ స్పేస్ షిప్ డ్యామేజ్ అయి కంట్రోల్ తప్పి మాస్కో సిటీ మీద క్రాష్ అయ్యేలా వస్తుంటుంది. ఇది చూసి ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ భయపడతారు. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ రూఫ్ టాప్ లో ఉంటుంది కదా, ఆ స్పేస్ షిప్ తనకి ఆపోజిట్ లోనే స్ట్రైట్ గా వచ్చి తను ఉన్న బిల్డింగ్ ని కూడా డ్యామేజ్ చేసుకుని పక్కనున్న ఒక రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అవుతుంది. ఈ పెద్ద డిస్ట్రక్షన్ లో చాలా మంది చనిపోతారు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు కింద ఫ్లోర్స్ లో ఉంటుంది కనుక తను బ్యార్లీ ఎస్కేప్ అవ్వగలుగుతుంది. బట్ సాడ్లీ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఈ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది. క్రాష్ తర్వాత వార్ జోన్ లా మారిపోయిన ఆ ఏరియాని మిలిటరీ కంట్రోల్ లోకి తీసుకుంటుంది. యూలియా తండ్రి కొలోనల్ ఈ ఆపరేషన్ కి ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఎవాక్యువేషన్ స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్రజలందరినీ సేఫ్టీ కోసం వేరే చోటికి షిఫ్ట్ చేస్తారు. కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లోని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. డెత్ టోల్ 232కి పెరుగుతుంది. ఇంకా చాలా మంది మిస్సింగ్. కొలోనల్ ఇంకా మికైల్ అనే ఒక డిప్యూటీ ఆఫీసర్ ఆ క్రాష్ అయిన షిప్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న ఏలియన్స్ తో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా స్ట్రాంగ్ అయిన సూట్ ని వేసుకుని అందులో నుంచి ఒక ఏలియన్ బయటకు వస్తుంది. వీళ్ళు దాంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ కట్ చేస్తే
చూస్తే కొలోనల్ ఒక కాన్ఫరెన్స్ లో హయ్యర్ అఫీషియల్స్ దగ్గర ఆ ఏలియన్స్ వాళ్ళ స్పేస్ షిప్ ని రిపేర్ చేసుకునే వరకు మనల్ని దూరంగా ఉండమన్నారు. షిప్ రెడీ అయ్యాక వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారంట అని చెప్తాడు. అది విన్న అథారిటీస్ ఇదంతా మీరెలా తెలుసుకోగలిగారని అడిగితే కొలోనల్ వాళ్ళ థాట్స్ ని నేను ఫీల్ చేయగలిగానని అంటాడు. అయినా కూడా కొంతమంది ఆఫీసర్స్ ఆ ఏలియన్ స్పేస్ షిప్ ని డిస్ట్రాయ్ చేద్దామని ఐడియాస్ ఇస్తారు. కానీ కొలోనల్ వద్దు, అలా చేయొద్దు, కొంత టైం మనం దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తామని సలహా ఇస్తాడు. దాంతో సరే అని అందరూ వెయిట్ చేద్దామని డిసైడ్ అవుతారు. యూలియా హాస్పిటల్లో మెలుకుంటుంది. తను వెళ్లి ఆర్టీఎం ని కలిసాక తను తన ఫ్రెండ్ చనిపోయిందని రియలైజ్ అయి చాలా ఏడుస్తుంది. తను టీవీలో న్యూస్ చూసి వాళ్ళ నాని ఈ ఆపరేషన్ కి రెస్పాన్సిబుల్ అని తెలుసుకుంటుంది. వాళ్ళు ఆ స్పేస్ షిప్ చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్ లో ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ ని బిల్డ్ చేసి ఉంటారు. వీళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు తన నాన్న కూడా అక్కడికి వస్తాడు. కొలోనల్ ముందే యూలియా ఆర్టీఎం కి ముద్దు పెడుతుంది. అది చూసిన అతను చాలా టెన్షన్ అవుతాడు. తర్వాత అతను తన కూతుర్ని తీసుకుని కారులో అక్కడి నుంచి వెళ్తాడు. దారిలో అతను యూలియా తన మాట వినకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు తనని బాగా తిడతాడు. తర్వాత కొలోనల్ యూలియాని తన నానమ్మ ఇంట్లో డ్రాప్ చేసి ఆమె దగ్గర తనని బయటకడికి అలో చేయకండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఇస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతుంది. టీచర్ ఏలియన్స్ తో ఎన్కౌంటర్ గురించి చాలా ఎక్సైటెడ్ గా మాట్లాడుతుంటాడు. కానీ స్టూడెంట్స్ కి మాత్రం ఇది అస్సలు నచ్చదు. ఆ ఏలియన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారని, మిలిటరీ ఇంకా ఏలియన్స్ పైన ఏం యాక్షన్ తీసుకోవట్లేదని చాలా కోపంగా ఉంటారు. యూలియా తన బెస్ట్ ఫ్రెండ్ ఎత్తికి రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుని లాకర్ లో నుంచి వాళ్ళ నాన్న గన్ ని సీక్రెట్ గా తీసుకుని తను ఒక నుంచి ఆర్టీఎం వాళ్ళ గ్యాంగ్ సీక్రెట్ ప్లేస్ కి వెళ్తుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ మరియు అతని ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లో చాలా మందిని కోల్పోయి ఉంటారు. ఆ టెన్షన్ లో వీళ్ళంతా కలిసి సోషల్ మీడియాలో ఏలియన్స్ కి అగేన్స్ట్ గా నెగటివ్ కమెంట్స్ స్ప్రెడ్ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకు యూలియా ఇలా ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు, మనం కూడా అందరిలానే చేస్తే ఏ యూస్ లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం ఆ క్వారంటైన్ జోన్ లోకి దొంగతనంగా వెళ్లి ఆ ఏలియన్స్ పైన రివెంజ్ తీసుకుందామని తను తీసుకొచ్చిన గన్ ని చూపిస్తుంది. సో వీళ్ళేం చేయాలనుకుంటున్నారంటే ఈ గన్ తో ఏలియన్స్ ని షూట్ చేసి ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే వీళ్ళతో పాటు చాలా మంది ప్రజలు జాయిన్ అవుతారని అనుకుంటున్నారు. సో మొత్తం పక్కాగా ప్లాన్ చేసుకుని వీళ్ళంతా కలిసి ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ఎంటర్ అవుతారు. ఒక పాడుబడిన అండర్ గ్రౌండ్ టనల్ ని యూజ్ చేసుకుని వీళ్ళంతా సోల్జర్స్ కంట్లో పడకుండా ఆ 1 కిలోమీటర్ రేడియస్ ని కూడా చేరుకుంటారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆర్టీఎం యూలియాని సేఫ్ గా కార్లోనే వెయిట్ చేయమని చెప్పి మిగతా వాళ్ళతో కలిసి దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాడు. కానీ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ మాట వినకుండా తన బెస్ట్ ఫ్రెండ్ అపార్ట్మెంట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ బాయ్స్ అందరూ కూడా అదే బిల్డింగ్ లోనే ఉంటారు. వాళ్ళకి అక్కడ ఒక ఏలియన్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అది స్పేస్ షిప్ క్రాష్ అయినప్పుడు సీలింగ్ నుంచి కింద పడి ఉంటుంది. అదేంటని వీళ్ళు చూస్తూ ఆ ఆబ్జెక్ట్ ని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు పైన యూలియా తన బెస్ట్ ఫ్రెండ్ ఫోటో చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ ఏలియన్ వచ్చేస్తుంది. వెంటనే హీరోయిన్ తన దగ్గరున్న గన్ తో దాన్ని షూట్ చేస్తుంది. ఆ ఏలియన్ కేం కాదు బట్ మారుగా వెనక్కి 2 అడుగులు వచ్చిన హీరోయిన్ తన కాలు జారి ఒక లోయలో స్లిప్ అయినప్పుడు టైంకి ఆ ఏలియన్ ఫాస్ట్ గా వచ్చి యూలియాని కాపాడుతుంది. అప్పుడు తను ఆ ఏలియన్ క్రియేచర్ బాడీ ఆర్మర్ లోపల ఒక మనిషి ముఖాన్ని చూస్తుంది. ఇంతలో ఈ సౌండ్ విని ఆర్టీఎం ఇంకా అతని ఫ్రెండ్స్ మీదకొచ్చి ఆ ఏలియన్ పైన అటాక్ చేస్తారు. వీళ్ళంతా కలిసి ఆ ఏలియన్ ని బాగా కొట్టి దాన్ని బిల్డింగ్ పై ఫ్లోర్ నుంచి కిందకి తోసిస్తారు. తరువాత వీళ్ళంతా కిందకి వెళ్లి చూస్తే అక్కడ ఏలియన్ యొక్క ఎక్సోస్కెలిటన్ ఆర్మర్ మాత్రమే ఉంటుంది. లోపల ఉన్న ఏలియన్ ఇంజ్యూర్ అయి ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఆర్టీఎం ఆ ఏలియన్ బ్లడ్ ని చూస్తాడు. అది అచ్చు మనిషి రక్తంలానే కనిపిస్తుంది. వీళ్ళంతా ఆ చోట్లో వెతికినప్పుడు యూలియా మనుషులలాగే కనిపించే చాలా ఇంజ్యూర్ అయిన ఏలియన్ ని చూస్తుంది. అతను ఇంకా కాన్షియస్ గానే ఉంటాడు. కానీ తను దీని గురించి ఎవరితోనూ చెప్పుకోదు. ఆర్టీఎం ఇంకా అతని ఫ్రెండ్స్ ఆ ఆర్మర్ ని ఇంకా స్ట్రేంజ్ అయిన ఆబ్జెక్ట్ ని తీసుకుని వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి వెళ్లిపోవాలనుకుంటారు. కానీ ఈ లోపలే పోలీసులు అక్కడికి వస్తుంటారు కనుక వీళ్ళు ఆబ్జెక్ట్ ని అక్కడే పడేసి ఆర్మర్ ని మాత్రం పట్టుకుని పరిగెడతారు. ఆ రోజు రాత్రి యూలియాకి నిద్ర పట్టదు. తను ఆ ఇంజూర్ అయి పడున్న పర్సన్ ని అలానే వదిలేసి వచ్చేసానని గిల్టీగా ఫీల్ అయి మళ్ళీ ఎవరికీ తెలియకుండా క్వారంటైన్ జోన్ లోకి వెళ్తుంది. తను ఆ ఏలియన్ ని లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను అస్సలు లెగడు. అతని కడుపులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది కనుక యూలియా అతన్ని రెస్క్యూ చేసి అతన్ని తీసుకువెళ్లి తన కారులో దాచిపెడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం హీరోయిన్ స్కూల్ కి వెళ్లి తన క్లాస్ లో ఒక ఇంటెలిజెంట్ అబ్బాయి దగ్గర ఈ విషయం గురించి చెప్పి హెల్ప్ అడుగుతుంది. తను అతన్ని తన కార్ దగ్గరికి తీసుకొచ్చి ఆ ఏలియన్ ని చూపించాక అతను ఈ ఏలియన్ ఏంటి అచ్చం హ్యూమన్ లానే ఉందని షాక్ అయి అతను కళ్ళు తెరట్లేదంటే అతనికి ఎక్కువ బ్లడ్ లాస్ అయి ఉండడమే కారణమై ఉంటుందని గెస్ చేసి వీళ్ళతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్దామని డిసైడ్ అవుతారు. బట్ ఒక ఏలియన్ ని డాక్టర్స్ చెక్ చేసి కనిపెట్టేస్తే ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి వీళ్ళే డాక్టర్స్ లా వేషం వేసుకుని అతన్ని స్ట్రెచ్చర్ లో పెట్టుకుని తీసుకువెళ్తారు. హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేసి అతనిది A+ గ్రూప్ అని కనిపెడతారు. లక్కీలీ హీరోయిన్ యూలియాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే. సో యూలియా తన బ్లడ్ ని అతనికి డొనేట్ చేస్తుంది. అండ్ ఇలా అతను బ్రతుకుతాడు. కొంచెం సేపట్లో అతను మెలుకున్నాక
హఠాత్తుగా అతను యూలియా చేతిని పట్టుకుంటాడు. అప్పుడు ఆ ఏలియన్ చేతిలో ఉన్న మెటల్ బ్రేస్లెట్ మన హీరోయిన్ చేతికి ట్రాన్స్ఫర్ అవుతుంది. యూలియాకి ఏమీ అర్థం కాదు. తను దాన్ని తన చేతి నుంచి తీయడానికి ప్రయత్నించినా కూడా కుదరదు కనుక సరే అని తను బ్రేస్లెటే కదా అని లైట్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత యూలియా ఈ ఏలియన్ తన ఇంటికి తీసుకువెళ్లి అతన్ని కదల్లేనట్టు తన చేతుల్ని గట్టిగా టై చేసి తను స్నానం చేస్తుంది. అండ్ అప్పుడే తను తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ వాటర్ కి రియాక్ట్ అవ్వడం గమనిస్తుంది. లైక్ ఈ బ్రేస్లెట్ తో వాటర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇదే సమయంలో మరో పక్క మిలిటరీకి కూడా ఆ షీల్డ్ ఇలా కనిపించే ఏలియన్ ఆబ్జెక్ట్ దొరుకుంటుంది. వాళ్ళు దాన్ని వాళ్ళ ల్యాబ్ కి తీసుకువస్తారు. అక్కడ సైంటిస్టులు అది ఏమై ఉంటుందా అని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ హీరోయిన్ తండ్రి కొలోనల్ ఆ ఆబ్జెక్ట్ వల్ల వాటర్ రియాక్ట్ అవ్వడం నోచేసి అది సమ్ కైండ్ ఆఫ్ డివైస్ అని అండ్ ఆ డివైస్ తో వాటర్ ని కంట్రోల్ చేయొచ్చని తెలుసుకుంటాడు. ఇంకో పక్క స్పేస్ షిప్ తనని తాను రిపేర్ చేసుకోవడానికి చుట్టుపక్కల వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఇందువల్ల పక్కనున్న ఊర్లలో వాటర్ షార్టేజెస్ అయి ఉంటాయి. కాన్ఫరెన్స్ లో దీని గురించి మాట్లాడుతుంటారు. వాటర్ పోయినా ఆ స్పేస్ షిప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఏలియన్స్ లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని ఒకరు చెప్తే ఇంకో గవర్నమెంట్ అఫీషియల్ ఎక్కడి నుంచో వచ్చిన ఏలియన్ మన భూమిలో ఉన్న రిసోర్సెస్ ని ఖాళీ చేస్తున్నాయి. ఇందువల్ల మన ప్రజలు కష్టానికి గురవుతున్నారు. మనం ఆ ఏలియన్స్ పై అటాక్ చేద్దామని అంటారు. బట్ ఈసారి కూడా కొలోనల్ కొంచెం సేపు వెయిట్ చేస్తే వాళ్ళే వెళ్ళిపోతారని అఫీషియల్స్ అందరినీ కన్విన్స్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఏలియన్ రికవర్ అయి చాలా ఫాస్ట్ గా రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. అతను తన పేరు హ్యాకాన్ అని అండ్ అతను వాటర్ ని కంట్రోల్ చేస్తే ఒక డివైస్ కోసం వెతుకుతున్నానని చెప్తాడు. ఆ డివైస్ దొరికితే అతను ఎర్త్ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు కనుక యూలియా అతనికి ఈ విషయంలో హెల్ప్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంటుంది. అతను డ్రెస్ చేసుకుని ఆ డివైస్ కోసం బయటికి వెళ్తాడు. కానీ అతను ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే పాట్రోలింగ్ ఆఫీసర్స్ అతన్ని చూసి ఇంట్రోగేట్ చేయడానికని అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. అండ్ ఇది దూరంలో నుంచి యూలియా ఇంకా తన ఫ్రెండ్ చూస్తారు. మరోపక్క ఆర్టిఎం అతని ఫ్రెండ్స్ తో పాటు ఆ ఎగ్జోస్కెలిటన్ ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని వీళ్ళు కట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరదు. చిన్న చిన్న స్క్రాచెస్ ని కూడా ఆ ఆర్మర్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని రిపేర్ చేసుకుంటుంది. అండ్ అప్పుడే వీళ్ళు ఆ ఆర్మర్ యాక్చువల్లీ హ్యూమన్స్ కి కరెక్ట్ సైజ్ లో ఉందని డిస్కవర్ చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. బట్ ఆ ఆర్మర్ వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అతన్ని దాని లోపలికి లాగడానికి ప్రయత్నిస్తుంది కనుక వెంటనే మిగతా వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి అతన్ని చాలా కష్టపడి బయటికి తీసుకొస్తారు. సో ఎగ్జోస్కెలిటన్ చాలా డేంజరస్ కాబట్టి ఆర్టిఎం దీన్ని మిలిటరీకి హ్యాండ్ ఓవర్ చేసేద్దామని డిసైడ్ అవుతాడు. కాబట్టి అతను అతని ఫ్రెండ్స్ తో పాటు యూలియా తండ్రిని కలవడం కోసం బయలుదేరతాడు. ఆయన ఎలానో ఆ స్పేస్ షిప్ పక్కనున్న ఊరి దగ్గరే ఉంటాడు కనుక వీళ్ళు కూడా చోటికి వచ్చి చూస్తే అక్కడ ఊరి ప్రజలు వాటర్ సోర్సెస్ మొత్తం ఎండిపోయింది. దాంతో మిలిటరీ వాళ్ళు ఇచ్చే వాటర్ రేషన్స్ కూడా సరిపోవట్లేదని వీళ్ళంతా సోల్జర్స్ తో గొడవ పడుతుంటారు. ఇలా అక్కడ సిచ్యువేషన్ టెన్స్ అయి క్రౌడ్ కి పోలీసులకి మధ్య ఫైట్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో ప్రజలతో పాటు ఆర్టిఎం ఇంకా అతని ఫ్రెండ్స్ ని కూడా మిలిటరీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఆర్టిఎం వాటర్ లేకుండా ప్రజలు కష్టపడుతుంటే ఈ సోల్జర్స్ అంతా ఏలియన్స్ కి సపోర్ట్ చేసి ప్రజల్ని కొడుతున్నారని చాలా టెన్షన్ అవుతాడు. అతను ఆ కోపంలో యూలియా తండ్రి కొలోనల్ దగ్గర ఆ ఎగ్జోస్కెలిటన్ గురించి ఏం చెప్పడు. తర్వాత అతన్ని స్టేషన్ కి తీసుకొచ్చాక చూస్తే అక్కడే ఆ ఏలియన్ హ్యాకాన్ కూడా ఉంటాడు. ఈ ఏలియన్ కి ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం చూసి ఆఫీసర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. యూలియా అక్కడికి వచ్చి హ్యాకాన్ ని రిలీజ్ చేస్తుంది. కానీ అదే రూమ్ లో ఉన్న ఆర్టిఎం యూలియాని చూసిస్తాడు. అతను యూలియాని చూసి చాలా డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతాడు. తన బాయ్ ఫ్రెండ్ ని ఇక్కడ చూసిన హీరోయిన్ అతన్ని కూడా కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ పోలీసులు అలో చేయరు. హ్యాకాన్ కి ఆ షీల్డ్ లో ఉన్న డివైస్ కావాలి. సో ముందు జూలియా అతనికి ఆ డివైస్ ని ఇచ్చి అతన్ని భూమి నుంచి అతని ఇంటికి పంపించి తరువాత తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిద్దామని డిసైడ్ అవుతుంది. కాబట్టి తను తన నాన్న దగ్గరికి వెళ్లి అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ అతని ఐడి కార్డ్ ని దొంగిలించి దాన్ని తను హ్యాకాన్ కి ఇచ్చేస్తుంది. అండ్ ఈ ఐడిని యూజ్ చేసుకున్న అతను ఒక సైంటిస్ట్ లా వేషం వేసుకుని ల్యాబ్ లోకి వెళ్లి ఎవరికీ తెలియకుండా ఆ షీల్డ్ లాంటి ఆబ్జెక్ట్ లో నుంచి ఒక ఇంపార్టెంట్ అయిన వస్తువుని మాత్రం తీసుకుంటాడు. అతను అక్కడ నుంచి వెళ్లిపోయాక మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. బట్ ఈలోగా అతను తప్పించుకుంటాడు. పోలీస్ స్టేషన్ లో నుంచి రిలీజ్ అయిన ఆర్టిఎం యూలియాకి కాల్ చేస్తాడు. కానీ తను ఆ ఏలియన్ తో ఉండడం వల్ల ప్రస్తుతం నేను మాట్లాడనని అంటుంది. సోల్జర్స్ పైన కోపంలో ఉన్న ఆర్టిఎం అతని ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళపైన అటాక్ చేయడం కోసం అతని కార్ ఇంకా వెపన్స్ ని మాడిఫై చేసి రెడీ చేస్తుంటాడు. ఇంటికొచ్చాక హెకాన్ హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్న యూలియా కుక్ కి ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని దాని జబ్బుని నయం చేస్తాడు. దీంతో ఎంత సీరియస్ గా ఉన్న ప్రాణుల్ని కూడా మనం కాపాడగలమని అతను యూలియాకి దీని పవర్స్ గురించి చెప్తాడు. కొలోనల్ ఇన్వెస్టిగేషన్ చేసి అతని కూతురే ఆ ఆబ్జెక్ట్ దొంగపోవడానికి వనుకున్న అసలు కల్ప్రిట్ అనే దాన్ని కనిపెట్టి తనని ఇంకా హెకాన్ ని వెతుకుతూ సోల్జర్స్ తో ఇంటికి వస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న యూలియా వాళ్ళకి దొరకకుండా దాగవడం కోసం తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన కాన్సర్ట్ టికెట్స్ చూసి హ్యాకాన్ ని అక్కడికి తీసుకువెళ్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్టిఎం ఫ్రెండ్ ఒకతను కూడా అక్కడే ఉంటాడు. అతను వెంటనే ఆర్టిఎం కి కాల్ చేసి యూలియా వేరే ఒకటితో పార్టీకి వచ్చి డాన్స్
డాన్స్ చేస్తుందని మొత్తం లీక్ చేసిస్తాడు. హ్యాకాన్ యూలియాకి వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తాడు. కాన్సర్ట్ అయ్యాక వీళ్ళిద్దరూ బయటకు వచ్చి రోడ్లో నడుస్తున్నప్పుడు అక్కడికి ఆర్టియం అతని ఫ్రెండ్స్ తో వచ్చి వీళ్ళని సరౌండ్ చేస్తాడు. అతని ఫ్రెండ్స్ హ్యాకాన్ ని పట్టుకుని అతన్ని కొడుతున్నప్పుడు ఆర్టియం యూలియా దగ్గరికి వచ్చి నన్నెందుకు బిట్రే చేసావని గట్టిగా అడిగి తనని కూడా కొడతాడు. బట్ ఇది చూసాక ఏలియన్ హ్యాకాన్ చాలా సుపీరియర్ గా ఫైట్ చేసి అందరినీ నాక్డౌన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవ్వరూ అతన్ని ఎదిరించలేకపోతారు. ఒక సమయంలో ఒక అతను ఒక గన్ తీసి హ్యాకాన్ ని షూట్ చేయాలనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ బుల్లెట్ ఈ ఏలియన్ ని పట్టుకున్న వీళ్ళ ఫ్రెండ్ కి తగులుతుంది. అతని ఫ్రెండ్ చనిపోతాడు. ఇప్పుడు కూడా ఆర్టియం వాళ్ళ ఫ్రెండ్ చావికి హ్యాకాన్ కారణమని అతన్ని బ్లేమ్ చేస్తాడు. అండ్ ఈ షూటింగ్ సౌండ్ విని పోలీసులు అక్కడికి వస్తారు కనుక వెంటనే అందరూ అక్కడి నుంచి భయపడి పారిపోతారు. యూలియా హ్యాకాన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్టియం సోషల్ మీడియా ఇంకా జనాల్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద గ్రూప్ ని గ్యాదర్ చేస్తాడు. నేను నా ఫ్రెండ్ ని ఒక ఏలియన్ వల్ల కోల్పోయా. ఇక్కడున్న మీరు అందరూ కూడా మీ లైఫ్ లో చాలా ముఖ్యమైన వాళ్ళు, మీ లవ్డ్ వన్స్ ని ఈ ఏలియన్స్ వల్ల కోల్పోయి ఉంటారు. ఆ ఏలియన్స్ పైన ఇంకా ఏలియన్స్ కి సపోర్ట్ చేసి మిలిటరీ పైన మనం అటాక్ చేద్దామని అతను అక్కడున్న వాళ్ళందరినీ రెడీ చేస్తుంటాడు. ఈ గ్రూప్ పోలీస్ బ్యారికేడ్స్ ని బ్రేక్ చేసుకుని ఆ స్పేషిప్ వైపుకు వెళ్తుంటారు. ఇదే సమయంలో ఆర్టియం వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి వీళ్ళ దగ్గరున్న ఏలియన్ ఎగ్జోస్కెలిటన్ ని అతను వేసుకుంటాడు. అతను చాలా అగ్రెసివ్ గా మారుతాడు. ఆ సూట్ కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. సోల్జర్స్ యూలియా ఇంకా హెక్కాన్ ని కొలోనల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యూలియా తన తండ్రి దగ్గర సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలు ఆ ఏలియన్ స్పేషిప్ వైపుకి వెళ్లడం చూసిన హెక్కాన్ కొలోనల్ దగ్గర ఇలా చేయడం వాళ్ళకి చాలా డేంజరస్ గా మారుతుంది, దయచేసి వాళ్ళని ఆపండి అంటాడు. చూస్తే ప్రజలు దగ్గరికి రావడం చూసి ఈ ఏలియన్ స్పేషిప్ లో నుంచి చాలా ఎగ్జోస్కెలిటన్స్ బయటకు వచ్చి ఆ ప్రజల వైపుకు పరిగెడతాయి. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలంటే హెక్కాన్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి యూలియా కొలోనల్ దగ్గర ఉన్న గన్ని తీసుకుని తనని తాను పాయింట్ చేసుకుని వాళ్ళకంటూ ఒక జీప్ ని అరేంజ్ చేయమని డిమాండ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆ మిలిటరీ వెహికల్ తీసుకుని ఆ గ్రూప్ మధ్యలో నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్తుంటారు. యాక్చువల్లీ స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చిన ఈ ఎగ్జోస్కెలిటన్స్ ప్రజలపై దాడి చేయవు, అవి వాళ్ళని జస్ట్ ఆపడానికి ప్రయత్నిస్తాయి. యూలియా హెక్కాన్ ఆ వెహికల్ లో ఫాస్ట్ గా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి సూట్ వేసుకుని పవర్ఫుల్ గా మారిన ఆర్టియం వస్తాడు. అతను వీళ్ళ వెహికల్ ని తోసేసి వీళ్ళపైన అటాక్ చేస్తాడు. ఈ ఇంపాక్ట్ లో యూలియా అన్కాన్షియస్ అయి ఉంటుంది కాబట్టి హెక్కాన్ సూట్ లేకుండానే ఆర్టియం తో ఫైట్ చేస్తాడు. హెక్కాన్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉన్న ఎగ్జోస్కెలిటన్ వేసుకున్న ఆర్టియం చాలా ఈజీగా హెక్కాన్ ని ఓవర్ పవర్ చేసి అతన్ని బాగా కొడతాడు. హెక్కాన్ కార్ లో దాగావాలనుకుంటే ఆర్టియం అతని ఎగ్జోస్కెలిటన్ తో ఆ కార్ ని కూడా డ్యామేజ్ చేస్తుంటాడు. యూలియాకి మెలకు వచ్చి చూస్తే ఆర్టియం హెక్కాన్ ని ఆల్మోస్ట్ చంపేలా ఉంటాడు. వెంటనే తను ఆ మిలిటరీ వెహికల్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వచ్చి ఆర్టియం ని బలంగా గుద్ది అతని సూట్ ని డ్యామేజ్ చేసేస్తుంది. ఇక్కడ కొలోనల్ ఈ ఎగ్జోస్కెలిటన్స్ అన్ని ఎవరిపైన దాడి చేయట్లేదనేదాన్ని రియలైజ్ చేసి సోల్జర్స్ అందరి దగ్గర అటాక్ ని స్టాప్ చేయమంటాడు. ఇదే సమయంలో బండి దిగిన యూలియా హెకాన్ కి ఏమైందని చూస్తూ ఉన్నప్పుడు సూట్ డ్యామేజ్ అవ్వడం వల్ల అందులో నుంచి బయటకు వచ్చిన ఆర్టియం వాళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ ఉండడం చూసి చాలా కోపమై అతను ఒక గన్ తో వాళ్ళిద్దరిని చాలా సార్లు షూట్ చేస్తాడు. ఇది చూసిన కొలోనల్ ఆర్టియం ని అరెస్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు హెకాన్ ఇంకా యూలియా చాలా సివియర్ గా ఇంజూర్ అయి ఉంటారు. వాళ్ళు ఏ క్షణమైనా చనిపోతారు. కొలోనల్ బాధపడుతూ ఉన్నప్పుడు రోబోటిక్ సూట్స్ లో వచ్చిన ఏలియన్స్ యూలియా ఇంకా హెకాన్ ని వాళ్ళ స్పేస్ షిప్ లోపలికి తీసుకువెళ్తారు. కొలోనల్ కూడా వాళ్ళతో పాటు వెళ్తాడు. యూలియా ఇంకా హెకాన్ ని పాడ్స్ లో పడుకొని పెట్టాకే తెలుస్తుంది యాక్చువల్లీ ఆ ఎగ్జోస్కెలిటన్స్ లోపల ఎవ్వరు ఉండరు. ఈ ఆర్మర్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తున్నది ఈ స్పేస్ షిప్ లో ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొలోనల్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడతాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే ఆ ఏఐ మేము ఈ ఎర్త్ ని అబ్జర్వ్ చేయడానికి వచ్చాం. మీ హిస్టరీ అంతా చాలా వైలెన్స్ వార్స్ తో నిండి ఉంది. సో డైరెక్ట్ కాంటాక్ట్ చాలా డేంజరస్. అందుకే మేము హెకాన్ ని మాత్రం ఈ స్పేస్ షిప్ లో పంపించామని చెప్తుంది. స్పేస్ షిప్ లో మిషనరీ వాటర్ ని యూజ్ చేసుకుని యూలియా ఇంజురీస్ ని హీల్ చేస్తుంది. హీరోయిన్ మెలుకున్నాక హెకాన్ ని చూస్తుంది. అతనికి అతని పాడ్ లోనే ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూలియా సిన్సియర్ లవ్ వల్ల మా అబ్జర్వేషన్ రిజల్ట్స్ చేంజ్ అవ్వచ్చు. మేబీ మీరు మేము అనుకున్నంత డేంజరస్ కాదు. మేము మీకు ఫ్యూచర్ లో హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటుంది. హెకాన్ తెచ్చిన ఆబ్జెక్ట్ ని ఆ స్పేస్ షిప్ లో పెట్టాక ఆ పెద్ద ఏలియన్ స్పేస్ షిప్ మాస్కో నుంచి డిపార్ట్ అవుతుంది. అండ్ వెళ్లే ముందు ఈ పెద్ద స్పేస్ షిప్ అది అబ్జర్వ్ చేసిన వాటర్ మొత్తాన్ని ఆ సిటీ మీద రిలీజ్ చేస్తుంది, ఒక అందమైన వర్షం లాగా. ఆర్టియం అరెస్ట్ జైలుకి వెళ్తాడు. యూలియా తన తండ్రితో కలిసి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అండ్ మూవీ ఎండింగ్ లో మళ్ళీ యూలియా వాయిస్ ఓవర్ విశ్వంలో ఎవరో తెలియని ఒకరు మనుషుల కంటే మనుషుల సామర్థ్యాలను ఎక్కువగా నమ్మారు అని చెప్తుంది. అండ్ ఈ డైలాగ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఈ అట్రాక్షన్ మూవీ యొక్క కథ. ఈ సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ ఎవరు, యూలియానా లేదా హెకానా? కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పార్ట్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.